హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ స్టోరీ తెలుగు. అండ్ ఈ రోజు మనం యమహా R15 V3 అయితే రివ్యూ చేయబోతున్నాం. అందరూ అడుగుతున్నారు ఈ బైక్ని రివ్యూ చేయమని. అండ్ అలాగే దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఫైనల్గా ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి అండ్ అలాగే V4 బదులు ఇది తీసుకోవచ్చా లేదా అని కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. లేట్ చేయకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వాకరౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్లో వచ్చేసరికి 1,59,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆంధ్ర ప్రైస్ వచ్చేసరికి 1,72,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి 4 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ రేసింగ్ బ్లూ అండ్ మెటాలిక్ రెడ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి థండర్ గ్రే అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి డార్క్ నైట్ కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి LED హెడ్ లైట్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే మనకి DRLs అయితే ఆన్ అయినాయి. ఈ రెండు అయితే హై బీమ్ అలాగే లో బీమ్ కూడా పనిచేస్తాయి. అండ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవి ఆఫ్టర్ మార్కెట్ ఇండికేటర్స్ అనమాట. మనకి ఇవి 80 degrees కూడా కవర్ అయితే చేస్తాయి. అండ్ ఫ్రంట్లో మనకి ఫేక్ కార్బన్ ఫైబర్తో ఫెండర్ అయితే ఫినిష్ చేసి ఉంది. అండ్ అలాగే 41mm సైజ్ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో డిస్క్ అయితే చూడొచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ ABS నాచ్ కూడా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 100/80 17" ఎల్లా వీల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 17" వీల్ అయితే చూడొచ్చు మీరు ఫ్రంట్లో. అండ్ అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే మనకి ఫేక్ ఫెండర్ అనమాట, ఫంక్షనల్ అయితే కాదు. అండ్ ఇక్కడ వైజర్ అయితే చూడొచ్చు, ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. అండ్ మిర్రర్స్ కూడా మనకి చూడడానికి చాలా స్టైలిష్గా అయితే ఉంటాయి R15లో V2తో పోల్చుకుంటే. అండ్ సైడ్ విషయంలోకి వచ్చేస్తే మనకి ఇక్కడ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ అయితే రాసింది. అండ్ ఇక్కడ ABS అని అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ R15 వెర్షన్ 3 అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే దీంట్లో వచ్చేసరికి 155.1cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ఎక్స్ట్రా వచ్చేసరికి మనకి VVA టెక్నాలజీ అయితే ఉంది. అది మీకు డ్రైవ్ చేస్తే అయితే చెప్తా. అండ్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే దీంట్లో ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఉంది, BS6 కాబట్టి. అండ్ ఈ బైక్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 18.6 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 14.1 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది. అండ్ మీకు రియర్ ప్యాసింజర్కి అయితే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉండదు. మీకు బైక్ అయితే చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది, సైడ్ నుంచి చూసినా ఫ్రంట్ నుంచి చూసినా కానీ. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 11 liters వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడండి మీరు. ఇక్కడ వచ్చేసరికి స్పీడోమీటర్ అయితే ఉంటుంది, ఇది వచ్చేసరికి టాకోమీటర్ అనమాట. అండ్ అలాగే గేర్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే ఫ్యూల్ గేజ్ ఇవన్నీ ట్రిప్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఓడే కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే BS4తో కంపేర్ చేసినట్లయితే BS6లో మనకి చాలా ఇంప్రూవ్ అయితే అయింది బిల్డ్ క్వాలిటీలో. అండ్ సీట్ అయితే మనకి హార్డ్గా అయితే ఉంది, మీకు స్పోర్ట్స్ బైక్ టైప్ మోడల్ కాబట్టి మీకు సీట్ అయితే హార్డ్గా అయితే ఉంటుంది. అండ్ రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్బర్ అయితే ఉంటుంది, అది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు మీరు. అండ్ రియర్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రియర్లో ABS కూడా ఉంటుంది, దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రియర్ టైర్స్ అయ్యేసరికి మనకి 140/70 R17" టైర్స్ని అయితే యూజ్ చేస్తారు. రియర్లో రేడియల్ టైర్ అయితే ఉంటుంది. అండ్ మడ్ గార్డ్ అయితే ఉంది మనకి. అండ్ అలాగే రియర్ టైల్ టీడీ అయితే రిమూవ్ అయిపోయింది, ఇది ఆఫ్టర్ మార్కెట్ టైల్ టీడీ అనమాట. అండ్ రియర్లో LED టైల్ లైట్ అయితే చూడొచ్చు. అండ్ ఇండికేటర్స్ అయితే మనకి స్టాక్ ఇండికేటర్సే, కాకపోతే టైల్ టీడీ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ సైడ్లోకి వెళ్ళిపోతే మనకి సైడ్లో మీకు శారీ గడ్ అయితే ఉంది, చిన్నగా అయితే ఉంది శారీ గడ్ అయితే. అండ్ అలాగే రియర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి 6 speed యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది, అది మీకు డ్రైవ్ చేస్తూ అయితే చెప్తాను మీకు. అండ్ అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సరిపోతుందని చెప్పాలి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం. Let's go.
ఫస్ట్ మనం ఇనీషియల్ పికప్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఇనీషియల్ పికప్ అయితే మనకి 155cc అయితే సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే మీకు MT-15లో కానీ R15లో కానీ సేమ్ ఇంజిన్ అనమాట, సేమ్ ఇంజిన్ అయితే వాడతారు. ఇనీషియల్ పికప్లో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు MT-15లో కానీ అండ్ R15లో కానీ. అండ్ మనకి మిడ్ రేంజ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మీకు R15లో మీకు మిడ్ రేంజ్లో ఆఫ్టర్ 80 క్రూజ్ చేసిన మీకు వైబ్రేషన్స్ అయితే లేవు. అండ్ మీకు ఎందుకంటే BS6లో మనకి ఇంజిన్ అయితే చాలా డిఫరెంట్ అయితే అయింది. మీకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మీకు క్రూజ్ చేయాలంటే ఆఫ్టర్ 80 క్రూజ్ చేసినా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ అలాగే మనకి టాప్ ఎండ్లో కూడా మీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. కాకపోతే BS4తో కంపేర్ చేసినట్లయితే BS6లో కొంచెం టాప్ ఎండ్ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇంజిన్ రిఫైన్మెంట్ వల్ల మనకి పవర్ ట్రైన్స్ కూడా మనకి తగ్గడం వల్ల మీకు టాప్ ఎండ్ కూడా మీకు అంత తక్కువైంది. కానీ మీకు టాప్ ఎండ్ అయితే బాగుంటుంది. పికప్ అయితే మనకి చాలా బాగుంటుంది. దీంట్లో చూసారు కదా, నేను చెప్పాలంటే నాకు R15 వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. ఎందుకంటే ఇది మీకు మైలేజ్ బాగా వస్తుంది. అండ్ అలాగే మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి చాలా ఎక్సలెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అదొక ప్లస్ పాయింట్. దీంట్లో నాకు చాలా ఇష్టం R15 అయితే మీకు. అండ్ అలాగే దీంట్లో VVI టెక్నాలజీ ఉంటుందని చెప్పాను కదా, అది మీకు ఆఫ్టర్ 7000 RPM తర్వాత అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే అది మీకు బిలో 7000 RPMలో మీకు ఏ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఆఫ్టర్ 7000 RPMలో కూడా మీకు అదే పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే గుడ్ ఉంది, చాలా బాగుంది ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే. కాకపోతే BS4తో కంపేర్ చేసినట్లే కొంచెం తక్కువ ఉంటుంది అంతే. మీకు పవర్ అయితే పికప్ అయితే సేమ్ పికప్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు పికప్లో. మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి బ్రేక్ టెస్ట్ అయితే చేద్దాం. ఒకసారి మీకు బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి కూడా చూపిస్తా. మీకు కార్నరింగ్ కూడా దీంట్లో ఈజీగా అయితే చేయొచ్చు. ప్రజెంట్ నేను 70లో అయితే ఉన్నా. మనకి బ్రేక్స్ అయితే చూడవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంటారా, బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి. అండ్ అలాగే ఫ్రంట్లో కానీ రియర్లో కానీ మీకు డిస్క్స్ అయితే కొంచెం పెద్ద డిస్క్ అయితే యూజ్ చేశారని చెప్పాలి. ఆ బ్రేక్స్కి అయితే మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి R15లో. అండ్ అలాగే మనకి రియర్ వీల్లో కూడా కొంచెం బిగ్ సైజ్ వీల్ అయితే ఇచ్చారు. మీకు లీనింగ్ యాంగిల్స్ కానీ అసలు గ్రిప్ అయితే కోల్పోరు. లీన్ చేసినప్పుడు బైక్ని అయితే చూడొచ్చు మీరు. లీన్ చేసినప్పుడు మీకు ఎటువంటి గ్రిప్ అయితే కోల్పోరు. చూడొచ్చు మీరు ఆ పవర్ అయితే అసలు ఎక్సలెంట్ పవర్ అయితే ఉంది మీకు R15లో. అడుగుతున్నారు కదా మీకు ఎందుకంటే మీకు ఇది మైలేజ్ బాగా ఇస్తుంది, అదొక ప్లస్ పాయింట్. దీంట్లో మైలేజ్ వచ్చేసరికి మనకి 40+ అయితే వస్తుంది. మీరు డ్రైవ్ చేసి విధానం బట్టి అయితే వస్తుంది మైలేజ్ కూడా. అండ్ 0 to 100 వచ్చేసరికి మనకి 10.1 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మీకు రీచ్ అవ్వడంలో. అండ్ అలాగే మనకి టాప్ ఎండ్ చూసుకున్నట్లయితే 140+ అయితే వెళ్తుంది. మీకు టాప్ ఎండ్లో కూడా ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఇచ్చారు. అండ్ రియర్లో మనకి స్వింగ్ ఆర్మ్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా మీకు బాగుంది, కాకపోతే స్టిఫ్గా అయితే ఉంటుంది. మీకు స్పోర్టియర్ మోటార్ సైకిల్ కాబట్టి ఇది మీకు సస్పెన్షన్ అయితే స్టిఫ్గా అయితే ఉంది. ఫ్రంట్లో మనకి సస్పెన్షన్ బాగుంది కానీ రియర్లో అంత ఓకే అయితే ఉంది. రియర్లో అయితే మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి సస్పెన్షన్ నుంచి అయితే. అండ్ మనకి ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 142 kg వెయిట్ అయితే ఉంటుంది. మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి బాగా చేశారు దీంట్లో. మీకు హ్యాండ్లింగ్ అంటారా చాలా బాగా హ్యాండిల్ అయితే అవుతుంది. అండ్ అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ సరిపోతుంది. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు R15కి మన ఇండియన్ రోడ్స్లో ఎలాంటి రోడ్స్ చూసుకున్నా కానీ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోతుంది. చూడొచ్చు మీరు పికప్ అయితే ఎక్సలెంట్.
సెకండ్ గేర్లో అయితే 71 అయితే వెళ్తుంది. అమ్మో 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 R15 అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంజిన్ అయితే. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం, మనకి టర్నింగ్ రేడియస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనకి టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా బాగుంది. దీంట్లో మీకు ఇష్యూస్ అయితే ఉండవు టర్నింగ్ రేడియస్లో. అండ్ అలాగే వెయిట్ గురించి చెప్పాను కదా, 142 kg వెయిట్ అయితే ఉంది. మీకు హ్యాండ్లింగ్లో అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు వెయిట్లో. అండ్ మనకి మైలేజ్ అండ్ టాప్ స్పీడ్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉంది. మీకు దీంట్లో ఒకటే మైనస్, మీరు డైలీ అయితే యూజ్ చేయలేరు ఈ బైక్ని. అండ్ అలాగే మీకు R15 V4 తీసుకోవాలా అండ్ V3 తీసుకోవాలనుకుంటే మీరు లుక్స్ని కన్సిడర్ చేసినట్లయితే, మీరు ఎక్కువ మోడిఫికేషన్స్ కావాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా V3కి అయితే వెళ్ళండి. అండ్ V4లో మీకు ఎక్కువ మోడిఫికేషన్స్ అయితే ఉండవు. మ్యాక్సిమం ఏదో మైనర్ వైజర్ మార్చుకోవడం, లేదంటే వింగ్లెట్ పెట్టుకోవడం, ఇలాంటి మోడిఫికేషన్స్ ఉంటాయి తప్ప మీకు మేజర్ మోడిఫికేషన్స్ అయితే ఉండవు. మీకు V3లో ఉన్నట్టు ఫ్రంట్ మాస్క్ కానీ అండ్ అలాగే వింగ్లెట్స్ ఉంటాయి V4లో. కాకపోతే మనకి ఫ్రంట్లో మనకి ఓవరాల్ లుక్ని అయితే మారుతుంది మన V3 అయితే. బట్ ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది V3 అయితే, మీరు కన్సిడర్ చేసినట్లయితే. అంటే 20,000 ఎక్స్ట్రా పెట్టి V4 తీసుకోవాలనుకుంటే మీరు ఫ్రంట్లో సస్పెన్షన్ మారుతుంది. అండ్ అలాగే మనకి స్లిప్పర్ క్లచ్ ప్లస్ ఇంకోటి క్విక్ షిఫ్టర్ అయితే వస్తుంది దాంట్లో V4లో అయితే. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఎక్కువ అంత స్ట్రెయిన్ అవ్వలేను, ఈజీగా గేర్స్ వేసేయాలి అనుకుంటే మీరైతే ఆ బైక్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ ఈ ప్రైస్కి వర్తా కాదా అనుకుంటే, మీకు ఆ ప్రైస్కి అయితే మీకు ఈ బైక్ వర్తే. ఎందుకంటే ఈ ప్రైస్ అరౌండ్లో మీకు ఎటువంటి బైక్ అయితే లేదు, ప్యూర్లీ స్పోర్టీ మోడల్ కానీ. అండ్ RC అయితే ఉంది, RC 125 అయితే ఉంటుంది, కానీ మీకు పవర్ అయితే అస్సలు ఉండదు. అండ్ దీంతో పోల్చుకున్నట్లయితే అది కొంచెం ఎక్స్పెన్సివ్ RC 125 అయితే. అండ్ మనకి RC 200 అంటారా, మీకు అంత స్పోర్టియర్ లీనింగ్ యాంగిల్స్ కానీ అంత స్పోర్టియర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అయితే ఉండదు. అండ్ స్టిల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు R15 V3 అయితే. మీకు డైలీ యూజ్ అంత చేయలేరు, కానీ ఇప్పుడు నేను నడుపుతున్నాను, అంత డిస్కంఫర్ట్ అయితే అనిపి ఇట్లా కంఫర్ట్గానే అయితే ఉంది మీకు ఈ బైక్ అయితే. మీరైతే క్రూజింగ్లో అయితే మీరు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మీరు ఈ బైక్ని అయితే చాలా బైక్ అయితే క్రూజ్ చేయొచ్చు. అండ్ వైబ్రేషన్స్ అయితే లేవు, చాలా రిఫైన్డ్గా అయితే ఉంది ఇంజిన్ అయితే. మీరు డైలీ యూజ్ కాకుండా మీరు కాలేజ్కి వేసుకెళ్తే అయితే ఓకే అయితే ఉంది. అండ్ చూడవచ్చు మీరు క్లచ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు, గేర్స్ కానీ. అండ్ చూసారు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది మీకు గేర్స్ కానీ అండ్ అలాగే క్లచ్ కానీ. నాకు ఆ సిట్టింగ్ పోస్చర్ కానీ నాకు ఓవరాల్గా అయితే RCతో పోలిస్తే చాలా బాగా అయితే నచ్చింది. మీకు R15 అయితే చాలా బాగుంటుంది RCతో పోలిస్తే. మీరు డైలీ యూజ్ కాకుండా నార్మల్ స్టైల్గా ఉండాలి అండ్ అలాగే డైలీ కాలేజ్కి వేసుకెళ్ళినా ప్రాబ్లం అయితే ఉండదు ఈ బైక్ని అయితే. ఎందుకంటే అంత డిస్కంఫర్ట్ అయితే అనిపించట్లేదు నాకైతే. మీరు RC అయితే మీరు ఒక 5 to 10 kilometers వెళ్ళేసరికి మీకు డిస్కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు హ్యాండ్స్ మీద అయితే ప్రెజర్ పడిపోతుంది RCస్లో అయితే. అండ్ R15 మీకు అసలు హ్యాండ్స్ మీద అయితే ప్రెజర్ అయితే లేదు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు హ్యాండ్లింగ్లో కానీ. అండ్ చూడవచ్చు మీరు లీనింగ్ యాంగిల్స్ అయితే. మీరు డైలీ యూజ్కి కాకుండా నార్మల్గా కాలేజ్కి వేసుకెళ్ళినా కానీ అండ్ అలాగే వీకెండ్ పార్టీస్కి వేసుకెళ్ళినా ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది. మీరు కాలేజ్కి వేసుకెళ్ళినా ఈ బైక్ అయితే బాగుంటుంది. అండ్ V4తో కంపేర్ చేసినట్లయితే V3 స్టిల్ బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇదిగే ఓవరాల్గా Yamaha R15 V3 రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో నన్ను కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, ఎందుకంటే మీకు ఈ బైక్ గురించి అప్డేట్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది కాబట్టి. సో నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను అండ్ అలాగే మీకు డిస్ప్లే కూడా చేస్తాను. అండ్ ఇంకో మంచి వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్.